హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌని నారాయణ వ్లాగ్స్. ఈరోజు మార్నింగే మార్కెట్‌కి అయితే వచ్చానండి. కూరగాయలు అయితే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి పొద్దున్నే కాబట్టి. బట్ నేనైతే ఓన్లీ ఆనియన్స్ కోసమే వచ్చానండి. ఎందుకంటే ఇక్కడ మార్కెట్‌లో హోల్‌సేల్ ధరలో అయితే ఆనియన్స్ అయితే అమ్ముతారు. ఇక్కడ 10 కేజెస్ నుంచి 50 కేజెస్ దాకా అయితే హోల్‌సేల్‌లో అమ్ముతూ ఉంటారు. మనకు కావాల్సిన అన్ని కేజెస్ అయితే మనం తీసుకోవచ్చు. మేమైతే 10 కేజెస్ ప్యాకెట్ అయితే తీసుకోవడానికి వచ్చామండి. లాస్ట్ వీడియోలో ఈ మార్కెట్ బయట ఒకటి చూపించానండి. బయట వచ్చేసి ఫ్రూట్ సెక్షన్ ఉంటుంది. సో అదొకటి చూపించాను. ఇది వచ్చేసి లోపల అండి. అన్ని వెజిటేబుల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. వెజిటేబుల్స్తో పాటు మన ఇంట్లో అవసరమయ్యే ప్రతి వస్తువు కూడా ఉంటుందండి. కిచెన్ ఐటమ్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ వరుసగా 3-4 షాపులు ఉన్నాయండి. ఓన్లీ ఆనియన్స్ని అమ్మేవాళ్ళు హోల్సేల్లో. మేము వచ్చేసి ఫస్ట్ షాప్కి అయితే వచ్చాము. ఇది వచ్చేసి 10 కేజీ ప్యాకెట్ అంట. ఎంత అని అడిగితే 450 రూపీస్ అని చెప్పారు. ఏమైనా రేట్ తగ్గిస్తారని అడిగితే వాళ్ళైతే ఏమైతే తగ్గించమని చెప్పారండి. హోల్సేల్ రేట్ ఫిక్స్డ్ అనేసి చెప్పారు. ఇంకా బేరం ఆడేది ఏం లేదు కాబట్టి ఆ 10 కేజీస్ ప్యాకెట్ 450 రూపీస్ అయితే ఇచ్చి నేనైతే తీసేసుకున్నాను. మేము తీసుకున్న ప్రతిసారి దాని కాస్ట్ అయితే 250 రూపీస్ అలా అయితే పడేది. బట్ ఈసారి ఆనియన్స్ అయితే చాలా కాస్ట్ ఉన్నాయి. సో అందుకే ఆ 10 కేజెస్ ప్యాకెట్ అయితే 450 రూపీస్ అయితే పడింది. ఈరోజు వర్షం లేదు కాబట్టి సరిపోయింది. అసలు వర్షం పడితే కాలు కూడా పెట్టలేమండి ఈ మార్కెట్లో. చాలా వాటర్ అయితే వచ్చేస్తాయి. ఇంటికి వచ్చాక ఆనియన్స్ మూట అయితే విప్పేసి ఒకసారి చెక్ చేశాను ఎలా ఉన్నాయి అని చెప్పేసి. అన్నీ బాగున్నాయండి. ఏమంటే కొంచెం పచ్చిగా ఉన్నాయి. సో మనమైతే ఆరబెట్టుకోవాలి. లేకపోతే అవన్నీ కుళ్ళిపోతాయి. ఇంకా ఒకసారి ఆరబెట్టే ముందు అయితే ఇలా పొట్టంతా తీసుకొని పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి నీట్గా పొట్టునంతా తీసేస్తూ ఉన్నాను. ఆరబెట్టే ముందు చిన్నవి అండ్ పెద్దవి 2 కూడా సపరేట్ చేసి అయితే ఆరబెడతాను. ఆరడానికి ఈజీగా ఉంటుంది. అలాగే తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కావాలనుకున్నప్పుడు అని చెప్పేసి చిన్నవన్నీ పెద్దవన్నీ కూడా సపరేట్ చేసి పెడతాను. ఈ పని అంతా అయిపోయేసరికి గంట టైం అయితే పట్టిందండి. ఈ పొట్టును కూడా చాలామంది పడేస్తూ ఉంటారు. చెట్లు ఉన్న వాళ్ళైతే ఈ పొట్టును ఆ చెట్లకు వేస్తే బలంగా ఉంటాయండి. ఎవరు పాడేయొద్దండి. అలాగే దోమలు ఎక్కువగా ఉంటే ఈ పొట్టును కాలిస్తే ఆ దోమలు అన్నవి ఇంట్లోకి రాకుండా ఉంటాయి. సో ఆ విధంగా అయితే ఈ పొట్టును అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. మార్నింగ్ టైం 9 దాటిపోయింది. ఇంకా ఆకలేస్తుందని చెప్పేసి ఫాస్ట్గా అయ్యే బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉందా అని ఆలోచిస్తే న్యూడిల్స్ అయితే గుర్తొచ్చాయండి. మొన్నే తెచ్చిన ఇప్పి అయితే ఇంట్లో ఉంది. అది చేద్దామని చెప్పేసి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. నేనైతే 4 ప్యాకెట్స్ అయితే ఇప్పి తీసుకున్నానండి. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఆనియన్స్ ఫ్రై చేసుకొని ఒక 4 గ్లాసెస్ అయితే వాటర్ అయితే పోసేసుకున్నాను. ఇందులో వచ్చిన మసాలా ప్యాకెట్స్ అన్నీ ఓపెన్ చేసి మసాలా అయితే వేసేసాను. వాటర్ బాగా మరిగాక ఇప్పినైతే అందులో వేసేసాను. మ్యాగీ అయితే 2 మినిట్స్లో అయ్యేది. బట్ ఇప్పి కాబట్టి 5 మినిట్స్ అయితే పట్టిందండి. నేనైతే ఈ నూడిల్స్లోకి డెఫినెట్గా లెమన్ అయితే వేసుకుంటాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మధ్యాహ్నం లంచ్ కోసం నేనైతే చికెన్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసానండి. నేను మ్యారినేట్ వచ్చేసి ఎక్కువ మసాలా అయితే వేయనండి. ఉప్పు, పసుపు, కొంచెం ఆయిల్, కొంచెం నిమ్మరసం అయితే వేసి ఒక 1 అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ అయినా ఖచ్చితంగా మనం పక్కనైతే పెట్టుకోవాలి. ఎందుకు మ్యారినేట్ చేసిన తర్వాత పక్కన పెట్టాలి అంటే ఆ టైంలో వచ్చేసి ఈ ముక్కకు ఉప్పు అయితే బాగా పడుతుంది. అలా పట్టుకోవడం వల్ల త్వరగా కూడా ఉడికిపోతుంది. అందుకని చెప్పేసి మనం ఒక 20 మినిట్స్ అయినా ఖచ్చితంగా పెట్టుకోవాలి పక్కన. ఇక్కడ నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. దానికోసం వచ్చేసి మసాలా ఆడించాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్లు ధనియా పౌడర్ అయితే తీసుకున్నాను. అందులోనే 1 స్పూన్ కొబ్బరి పొడి అయితే నేను తీసుకున్నాను. ఇందులోనే అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర వేసేసి ఆడించి పక్కనైతే పెట్టుకోవాలి. ఇష్టం ఉంటే కొంచెం గసగసాలు కూడా వేసుకోవచ్చండి. ఆ మిక్సీ ఆడించేటప్పుడు మసాలాలో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ముక్క అయితే 70% అయితే ఉడికిపోయింది. అందుకని చెప్పేసి కారం అయితే వేసాను. తర్వాత ఇందులోనే చికెన్ మసాలా అయితే వేసేసాను. దీని తర్వాత మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకున్న ఆ మసాలాను అయితే తీసుకొని ఇందులో అయితే కలిపేశాను. మసాలా అంతా వేసి కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలి. ఉప్పు అంతా సరిపోయిందా లేదా అని చూసుకున్న తర్వాత ముక్క ఉడికిందా లేదా అని చెక్ చేసుకొని ఒక 5 నిమిషాలు స్టవ్ మీద పెట్టుకొని దించేసుకుంటే సరిపోతుందండి. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. టుడే మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి చికెన్ ఫ్రై అండి. చికెన్ అంటే ఎవరు ఇష్టపడరు చెప్పండి. ప్రతి ఒక్కరికి కూడా చికెన్ అయితే ఫేవరెటే ఉంటుంది. సో ఈ స్మెల్కి అయితే మా పాప కూడా నిద్ర లేచేసింది. చిన్న పిల్లలు నోట్లో వేలు పెట్టుకోవడం ఎలా అనిపించాలో ఏదైనా ట్రిక్ ఉంటే నాకైతే కమెంట్ చేయండి. నాకైతే చాలా అవసరం. మా పాప ఎంత చెప్పినా కూడా నోట్లో అయితే వేలు తీయడం లేదు.
దట్స్ ఆల్ అబౌట్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని వీడియోస్ కోసం డెఫినెట్గా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.